తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు తెలుగు ప్రజలందరూ మరి భారీ ప్రాజెక్ట్ అనేది మరి చెన్నారెడ్డి గారి టైంలో ఒక ఐడియా వచ్చింది. దాని రూపకల్పన శంకుస్థాపన టీఎన్జే చేశాడు. మరి 1980 నుంచి ఇప్పుడు 2024 40 సంవత్సరాల సుదీర్ఘంగా ఒక అమలు చేయటానికి ఎస్ఎల్బి అనే నామకరణం చేసి మరి కుడికాలోకే నల్గొండకి నీరు అందించాలనే సుదీర్ఘ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మరి రాజశేఖర్ రెడ్డి 2005లో దాన్ని ప్రారంభానికి బడ్జెట్ కేటాయించాడు, మామూలుగా టన్నెల్ వేయటానికి. ఇక అప్పటి నుంచి జరుగుతూ వస్తుంది. ఈ సుదీర్ఘమైన మరి ఈ ప్రాజెక్టు 44 కిలోమీటర్ల పొడుగంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఈ టన్నెల్. మరి ఇంత భారీగా టన్నెల్ వేయాలని ఆలోచన వచ్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకం ఒకటి పెట్టారు. దానికి మాధవరెడ్డి పేరు పెట్టి అది నామకరణ పెట్టి వాటర్ సప్లై చేస్తున్నారు. కానీ స్థిరస్థాయిగా ఉండాలంటే ఈ టన్నెల్ వేస్తే స్థిరస్థాయిగా నల్గొండ జిల్లాకి మరి సూర్యాపేట అలాంటి జిల్లాలకి పూర్తిగా న్యాయం చేసినట్టుంటుందని ఒక ప్రణాళికతో ముందుకు వచ్చారు. ఇప్పుడు దాదాపు 40,000 కోట్లు దాదాపు అవుతుంది. ఇంకా ఆ టన్నెల్ పూర్తి కావాలంటే 9-9.5 కిలోమీటర్లు సొరంగం వేయాలి. దీనిలో ఎన్నో అవాంతరాలు వస్తున్నాయి. మరి వెనక ఆగిపోతుంది, మళ్ళీ దాన్ని మొదలు పెడుతున్నారు. ఇలా అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. మరి కొద్ది టైం ఆగుతుంది, మళ్ళీ మొదలు పెడుతున్నారు. మరి ఈ టన్నెల్ వేయటానికే ఇంత భారీ అవస్థలు పడుతున్నారు. మరి డ్యాములు కట్టేటప్పుడు కింద ఫౌండేషన్ ఎంత గట్టిగా వేస్తున్నారో మరి అలానే ఈ టన్నెల్కి అంత గట్టిగా ఫౌండేషన్ నీరు లీక్ కాకుండా వేయకూడదా? దానికి మార్గం లేదా? మరి అలా టెక్నాలజీ ఎంతో బెదిరిపోయింది కదా. మరి టెక్నాలజీ బెదిరిపోయినప్పుడు ఇప్పుడు నేల మెతక లేకపోతే వాటర్ లీక్ అవుతుందనే దాని మీద అవగాహన ఉన్నప్పుడు ఆ లీక్ కాకుండా మరి మార్గం లేదా? ఓ పక్క లీక్ అవుతుంది, ఓ పక్క వాటర్ తోడేస్తున్నారు, మరి డ్రిల్లింగ్ వేస్తున్నారు, మరి పని చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా ప్రమాదాలు జరగకుండా ఉండటానికి మార్గం లేదా? మరి టెక్నాలజీ ఎంతో ముందుకు పోయింది. ఇవాళ మనిషిని ఆకాశంలోకి ర్యాకెట్ తీసుకుపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మరి టన్నెల్కి మరి వేయటానికి చాలా అవస్థలు పడుతున్నారు. మరి ప్రత్యామ్నాయ మార్గం మరి ఏ దేశంలో లేదా, మరి ఉందో మనకి పూర్తిగా తెలియదు. ఇలాంటప్పుడు మరి టన్నెల్లో వేసేటప్పుడు లీకేజ్ వస్తుందని మరి అక్కడ చేసే కార్మికులు చెబుతుంటే మరి అధికారులు ఎందుకు పట్టించుకోకుండా వర్క్ చేశారు అర్థం కావటం. మరి అధికారులు కనుక వర్కర్లు చెప్పినప్పుడు బ్లాకులో లీక్ అవుతుంది అని 22-23 బ్లాకులు వాటర్ వస్తుంది, మరి లీక్ అవుతుంది అన్నప్పుడు దాన్ని ప్రత్యామ్నాయ మార్గం ఎతికినట్టయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ కార్మికులు చెబుతున్నా అధికారులు మట్టు పట్టించుకోకుండా దాన్ని దాదాపు ఇది అధికారుల నిర్లక్ష్యమే. 60-70% అధికారుల నిర్లక్ష్యం, 30% ప్రభుత్వం మరి ఏ రోజు ఏం జరుగుతుందని పట్టించుకోకపోవటం 30% నిర్లక్ష్యం. ఏ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకున్నారు.
ఇంకా చెల్లించుకున్నది కాకుండా ఇంకా మట్టి అవన్నీ బయటికి తీయాలంటే ఇంకా సంవత్సరం పట్టుద్దంట. మరి ఇలాంటివి జరగకుండా ముందు చూసుకుంటే మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయేదిగా. మనకి తడిస్తేనే గుడిసె కప్పుతారంట మన సామెత. మరి తడిసినప్పుడు అనంట గుడిసె కప్పుతారంట. అట్టనే ప్రమాదం జరిగినప్పుడే దాన్ని ఏయో అప్పటికప్పుడు వచ్చి ఏదో అదో ఇదో అని హడావుడి చేస్తుంటారు. హడావుడి ఇలాంటి వాటికి ప్రమాదమైన పని చేసేటప్పుడు ముందుగానే ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. మరి కార్మికులు చెప్పినప్పుడు జాగ్రత్త తీసుకుంటే ఇంత ఘోరం జరిగేది కాదు. ఇంకా మున్ముందైనా ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే ఎంతో జాగ్రత్తగా ఇవాళ పరిజ్ఞానంతో ఎంతో జాగ్రత్తగా చర్యలు తీసుకొని ముందుకు సాగాలి. అలా సాగినప్పుడు కార్యక్రమం పని పూర్తయింది. పని పూర్తి అయితే మరి దాని గుండా నీరు వస్తుంది. ఆ నీరు ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని దాన్ని అజాగ్రత్తగా ఉంటే ఎప్పుడైనా ప్రమాదాలు తప్పవని, ఇకనైనా అతి జాగ్రత్తగా ఉండి మరి ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు సాగుతారని ఇట్లు నా అభిప్రాయం. ఇట్లు పొలిటికల్